Welcome to Shine India Academy. APPSC, TGPSC Group and new batch. బైలింగ్వల్ బ్యాచ్ సైద్ సార్ ఆధ్వర్యంలో మనకి న్యూ బ్యాచ్ ఫిబ్రవరి 3 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అయితే బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బైలింగ్వల్ బ్యాచ్. ఎక్స్క్లూజివ్ తెలుగు ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ కూడా ఉంటుందండి. ఫిబ్రవరి 3 బ్యాచ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఆ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రతి సబ్జెక్ట్లో కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారండి. మీకు ఎప్పటి నుంచో సుపరిచితం, మనకి మార్కెట్లో ఎప్పటి నుంచో తెలిసిన ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్కి ఒక నిష్ణాతులను తీసుకొచ్చి ఈ టీచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి, మన వెల్ నోన్ ఫ్యాకల్టీ ఎవరో మీ అందరికి తెలిసిన వాళ్ళే. చూడండి, ఎకానమీకి రమణారెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఫ్లూయెన్సీ చెప్పగలరు, తెలుగు మీడియం కూడా చెప్పగలరు. ఎకానమీ చాలా మంది హార్డ్గా ఫీల్ అవుతారు, బట్ ఇతను చెప్పిన తర్వాత అత్యంత సునాయాసంగా ఎకానమీ అర్థమవుతుంది. సంతోష్ సార్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు బాగా తెలిసిన విషయమే. ఈసారి మీకు పాలిటీ మీకు యూపీఎస్సీ లెవెల్లో చాలా బాగా చెప్తారు. ఇతని గురించి మనకి ఎప్పటి నుంచో మనకి యూట్యూబ్లో క్లాసులు కూడా వినే ఉంటాం మనం. కాబట్టి ఆ పాలిటీ అనేటువంటిది అత్యంత ఈజీగా చెప్పగలిగే ఎబిలిటీ ఉన్న ఫ్యాకల్టీ సంతోష్ సార్. నెక్స్ట్ వన్ నరసింహ సార్. ఇతను ఒక దశాబ్ద కాలంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జోగ్రఫీలో. క్లియర్, జోగ్రఫీని లైవ్ క్లాస్గా చెప్పగలని ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా లైవ్ అంటే ప్రాక్టికల్గా చెప్పగలిగే ఎబిలిటీ ఉన్న వ్యక్తి నరసింహ సార్. నెక్స్ట్ వన్ ఇజాక్ సార్, మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ. ఇతను అంకెల గారడి చేసేటువంటి ఒక వ్యక్తి అండి. అత్యంత సునాయాసంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా మ్యాథ్స్ ఈజీగా బోధించగలిగే ఎబిలిటీ ఉన్న వ్యక్తి ఇసాక్ సార్. నెక్స్ట్ వన్ శంకరెడ్డి గారు. శంకరెడ్డి సార్ ఇండియన్ సొసైటీ ఎన్నో ఏళ్ళుగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. పేపర్ కాలమిస్ట్గా ఉన్నారు కూడా ఇతను సోషియాలజీలో. తర్వాత రమాదేవి మేడం గారు మన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఆంగ్లం అంటే ఇంగ్లీష్ అత్యంత సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించగల వ్యక్తి రమాదేవి మేడం గారు. నేను వేణుగోపాల్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. ఏపీపీఎస్కి వచ్చేపాటికి 75 మార్క్స్ నా పాత్ర. అలాగే టీజీపీఎస్కి వచ్చేపాటికి జనరల్ సైన్స్లో బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అరౌండ్ 30 మార్క్స్ దాకా వస్తాయి, ఇంక్లూడింగ్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్ అప్డేట్స్తో కలుపుకొని 30 మార్కుల దాకా జనరల్ సైన్స్లో మనకి వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రశ్నాపత్రాలు పరిశీలించినట్లయితే ప్యూర్ సైన్స్కి అంటే దానికి ప్రయారిటీ తగ్గిస్తూ అప్లికేషన్ పార్ట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. క్లియర్, కాబట్టి మనం ఇటీవల ఎగ్జామ్లో వచ్చినటువంటి ధోరణిని ఆధారంగా ఎగ్జామ్లో మనం కొత్త ట్రెండ్కి అనుగుణంగా ఆ విధంగా మనకి క్లాసులు ఉంటాయి. అలాగే ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నా సబ్జెక్ట్ వరకు ఖచ్చితంగా ప్రతి టాపిక్ వైజ్ టెస్టులు ఇస్తాను. అలాగే ఆల్ ఓవర్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఒకసారి రివైజ్ చేస్తాం కూడా మనం క్లాస్ రూమ్లోనే. 250కి పైగా టెస్టులు ఉంటాయి. అలాగే డైలీ క్లాస్ రూమ్ అండ్ చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ Feb 3 జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 250 టెస్టులు ఫ్రీగా వస్తాయి. అలాగే డైలీ క్లాస్ రూమ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 3 జాయిన్ అవ్వని వాళ్ళకి అంటే కొంతమందికి ఫస్ట్ రోజు జాయిన్ అయితే అడ్మిషన్లు ఇస్తారా అని అనుకున్న కొంతమంది వాళ్ళకి మరొక మాట చెప్తాను ఇక్కడ. ఎలాంగ్ వీక్ మీ క్లాస్ వినండి. ఫిబ్రవరి 3 నుంచి 9th వరకు మీ క్లాస్ వినండి. క్లాస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీకు ఆల్రెడీ ఫ్యాకల్టీ పరిచయం చేస్తాం. ప్రతి ఫ్యాకల్టీ కూడా మార్కెట్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా క్లాస్ చెప్తున్న వ్యక్తులు ఉన్నారు. అలాగే ఒక ప్రతి సబ్జెక్ట్ పైన మంచి పట్టున్న వ్యక్తులు కూడా. కాబట్టి 1 వీక్ క్లాసులు విన్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి. క్లాసులు విన్న తర్వాత డెసిషన్ తీసుకోండి, అప్పుడు జాయిన్ అవ్వండి. అప్పుడు జాయిన్ అయిన తర్వాత కూడా ఈ ఫెసిలిటీ మీకు ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. క్లియర్, రైట్. కమింగ్ టు మై పార్ట్, జనరల్ సైన్స్కి వచ్చేప్పటికి నేను ఇచ్చే భరోసా. చాలా మంది చెప్తుంటారు, సార్ జనరల్ సైన్స్కి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువ మార్క్స్ వస్తున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? మరి తక్కువ మార్క్స్ వస్తున్నప్పుడు అంత సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలి? కాబట్టి నేనేం చెప్తానంటే అంత సబ్జెక్టు ప్రతి పాయింట్ టు పాయింట్ చదవాల్సిన పని లేదండి. ప్రీవియస్ పేపర్లో అనలైజ్ చేసుకుని యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఈ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రీవియస్ పేపర్లు సరళి ఆధారంగా మన క్లాస్ రూమ్స్ ఉంటాయి. క్లియర్, ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ దీన్ని మనం తీసుకున్నట్లయితే అందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎస్ఎన్టీ ఇలా ఈ 4 పార్ట్లుగా టీజీపీఎస్సీలో బిట్స్ వస్తాయి. క్లియర్, అదే ఏపీపీఎస్సీ తీసుకుంటే ప్యూర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేవండి. ఇందులో కేవలం ఎస్ఎన్టీ అనే ఒక టాపిక్ మాత్రమే ఉంది. ఇందులో మనకి ఎస్ఎన్టీ నుంచి 75 మార్క్స్ వస్తాయండి. 75 మార్క్స్. ఎస్ఎన్టీ అనే పేరు ఉంటుంది కానీ అందులో ఫిజిక్స్ బేస్ చేసుకునే అప్లికేషన్ పార్ట్ ఉంటుంది, కెమిస్ట్రీ బేస్ చేసుకునే అప్లికేషన్ పార్ట్ ఉంటుంది, బయాలజీలో హెల్త్ అండ్ డిసీజ్ పార్ట్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఎస్ఎన్టీ రావాలి అంటే మాత్రం ఇది బేసిక్ ఉండాలండి. అంటే ప్యూర్ సైన్స్ అర్థం చేసుకుంటేనే ఎస్ఎన్టీ పార్ట్ మనకు అర్థమవుతుంది. న్యూటన్ లాస్, మెకానిక్స్ అనే టాపిక్స్ అర్థం చేసుకుంటేనే మనకి ఆ స్పేసెస్ అర్థమవుతుంది. క్లియర్, కాబట్టి ఈ ప్యూర్ సైన్స్ లేకుండా అప్లికేషన్ అప్పుడు అర్థం కాదండి. చాలా మందికి ఎస్ఎన్టీ పార్ట్ అంటే భయపడుతుంటారు. కాబట్టి ఈ బేసిక్స్లో అంటే మొత్తం చదవాలా అంటే డౌట్ వస్తుంది మళ్ళీ ఎస్ఎన్టీ నేర్చుకోవడానికి.
ఎస్ఎన్టీ నేర్చుకోవడానికి మొత్తం చదవక్కర్లేదండి, కొన్ని టాపిక్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. ఫిజిక్స్లో యాంత్రిక శాస్త్రం అనే చాప్టర్ చదివితే స్పేస్ వస్తుంది. అటామిక్ ఎనర్జీ అనే టాపిక్ చదివితే మనకి న్యూక్లియర్ పార్ట్ అంతా అర్థమవుతుంది మనకి. క్లియర్? చూద్దాం సార్. సో జనరల్ సైన్స్లో ఏ ఏరియా నుంచి మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఏ ఏరియా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, ఇక్కడ చెప్పాను సార్ మీకు. సబ్జెక్ట్స్ ఏం చెప్పాము ఇక్కడ? జనరల్ సైన్స్ అంటే కేవలం 4 సబ్జెక్ట్స్ చెప్పానండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ఎన్టీ. ఒకటి క్లాస్ రూమ్ టీచింగ్. సో క్లాస్ రూమ్ టీచింగ్ని ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే టాపిక్ అయిన వెంటనే ప్రతి టాపిక్కి ఖచ్చితంగా టెస్ట్ ఇస్తానండి. టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. సబ్జెక్ట్ టాపిక్ అయిపోయిన వెంటనే టాపిక్ వైజ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? అలాగే ప్రీవియస్ పేపర్ కవర్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు. ఇలా ప్రీవియస్ పేపర్ని కూడా మనం దీన్ని కవర్ చేస్తాం సార్. ప్రీవియస్ పేపర్స్, ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా, ప్రీవియస్ పేపర్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రీవియస్ పేపర్ చదివే కంటే కూడా రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్టర్ బైఫర్కేషన్ వచ్చినటువంటి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ ధోరణులు చూసినట్లయితే ఇటీవల ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్. సో ప్రీవియస్ పేపర్స్. అలాగే ప్రాక్టీస్ పేపర్స్ చెప్పాం కదా. జనరల్గా మన బైఫర్కేషన్ తర్వాత ఎగ్జామ్స్ వచ్చేటువంటి ప్రశ్నల సరళి చాలా మారిందండి. ఒకప్పుడు ఏంటంటే ఎంసీక్యూస్ ఉండేవి, ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదండి. ఎలా వస్తున్నాయి? ఎసర్షన్, రీజన్, 5-6 స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 3, 4 ఇలా ఇస్తున్నాడు. అలాగే ఫ్లో చార్ట్ ఇస్తున్నాడు. ఆ ఫ్లో చార్ట్లో ఎక్కడ ఒక పార్ట్ మిస్ అవుతుంది అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి అలా ఫ్లో చార్ట్ ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి, లేకపోతే ఎసర్షన్, రీజన్ ఇస్తూ ఉంటాడు. 5-6 స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటాడు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. అలాగే ఎంసీక్యూస్ కామన్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది చూస్తే క్లియర్. ఎసర్షన్, రీజన్ ఇలాంటివి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. 5-6 స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్లో చార్ట్స్లో మధ్యలో మిస్సింగ్ ఇస్తూ ఉంటాడు, లేకపోతే ఇన్కరెక్ట్ సీక్వెన్స్ ఇస్తాడు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ సీక్వెన్స్ అడుగుతూ ఉంటాడు. అది కూడా గుర్తించవచ్చు ఫ్లో చార్ట్స్. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న పురాతన పద్ధతి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇలా 5 రకాల క్వశ్చన్స్ ఎక్కువగా మనకి తారసపడుతూ ఉంటాయి. ఇవి వి ఆర్ ఫాస్టింగ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్. సరే, మరి జనరల్ సైన్స్లో మనకి ఏ పార్ట్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది చూసినట్లయితే ముందుగా మనకి బయాలజీ చూద్దాం సార్. బయాలజీలో ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, హెల్త్ అండ్ న్యూట్రిషన్, బోటనీ అండ్ జువాలజీ, సైటాలజీ, జెనెటిక్స్ అండ్ బయో ఎవల్యూషన్, ఫైనల్లీ ఎస్ఎన్టీ. ఇక్కడ బయాలజీ పార్ట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ హ్యూమన్ బాడీ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు సార్, హ్యూమన్ ఫిజియాలజీ, రైట్. ఇక సెకండ్ వన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, థర్డ్ వన్ మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, బోటనీ అండ్ జువాలజీ, అలాగే సైటాలజీ, జెనెటిక్స్ అండ్ బయో ఎవల్యూషన్. ఇవి ప్యూర్ బేసికల్లీ బయోలాజికల్ సైన్స్ పార్ట్. అయితే ఇందులో 2 మార్క్స్ వస్తాయి. ఎక్కడ ఏ ఏరియా ఫోకస్ చేయాలి? ఇక్కడ చూడండి సార్, కోవిడ్-19 వచ్చినప్పటికి తర్వాత ఈ పార్ట్కి బాగా ప్రాధాన్యత పెరిగింది. ఇంతకుముందు కూడా మనం చూడండి, విటమిన్స్ అనేటువంటిది ఆ టాపిక్లో బిట్స్ లేకుండా పేపర్ ఉండేది కాదు. న్యూట్రిషన్. కాబట్టి హెల్త్ అండ్ న్యూట్రిషన్, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీలు కూడా ఎస్ఎన్టీ పార్ట్లో 5వ యూనిట్లో ఎన్విరాన్మెంట్ హెల్త్ అనే పార్ట్లో ఈ పార్ట్ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే యు మస్ట్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ డిసీజెస్. ఖచ్చితంగా కొంత అవగాహన ఉండాలి మనకి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కానీ వాటిపైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి వ్యాక్సిన్స్ యూజ్ చేయాలి, ఎటువంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి, ఖచ్చితంగా వాటిపైన అవగాహన ఉండాలి. అందుకే మనకి ఈ ఏరియాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఒకటే కాదండి, ఇది ఒక ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కాదండి, ఇక్కడ మనకి యూపీఎస్సీ దీంట్లో కూడా ఈ ఏరియాకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. క్లియర్? సో అట్లా హ్యూమన్ బాడీలో బ్లడ్ సిస్టమ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా బ్లడ్ అనే టాపిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనే టాపిక్లో గ్రూప్ 1లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బ్లడ్ కాంపోజిషన్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే హ్యూమన్ బాడీ కూడా దీనికి ఖచ్చితంగా ఇంపార్టెంట్ చెప్పాలి. వీటి నుంచి తక్కువ మార్క్స్ వస్తాయి.
కాబట్టి ఖచ్చితంగా మొదటి 3 ఏరియాలని మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ రైట్ నో. తర్వాత ఇక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగిన సందర్భంగా, ఎస్ఎన్టీకి ప్రాధాన్యత ఎక్కువగా వచ్చిన సందర్భంగా ప్యూర్ సైన్స్ కొద్దిగా ప్రయారిటీ తగ్గింది. ఈ ఫిజిక్స్లో మనకి వేవ్స్ అండ్ సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇవన్నీ కూడా ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. గత క్లాసులో ప్రీవియస్ పేపర్ పరిశీలించినట్లయితే కాంతి అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుండేవి. అలాగే యాంత్రిక శాస్త్రం మీద మెకానిక్స్ అంటాం మనం, దాని నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుండేవి. న్యూటన్ లాస్ అంటే చెప్తాం మనం, ఇనర్షియా, అలాగే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఇలా ఖచ్చితంగా వాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. అలాగే మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్, కొలతలు, ప్రమాణాలు, వాటి నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. అయితే మారుతున్నటువంటి కాలంలో ఈ మారుతున్నటువంటి క్వశ్చన్స్ బేస్ తీసుకుంటే మాత్రం ఈ ప్యూర్ సైన్స్ ఆధారంగా ఎస్ఎన్టీకి ప్రయారిటీ ఎక్కువగా వస్తూ ఉంది. గత పాత రోజుల్లో ఎస్ఎన్టీకి ప్రయారిటీ ఉండేది కాదండి. ఎస్ఎన్టీకి ప్రయారిటీ వచ్చిన తర్వాత వీటిలో కొద్దిగా కాస్త ఇంపార్టెన్స్ తగ్గింది. క్లియర్. ఈ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఇక్కడ వేవ్స్ అండ్ సౌండ్, అలాగే లైట్, అలాగే మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వము, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్, ద్రవాల ధర్మాలు అంటాం, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్, అలాగే మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, అవర్ యూనివర్స్, అలాగే మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్, ఇవన్నీ కూడా ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఈ బేసిక్ సైన్స్ అర్థం చేసుకుంటేనే ఎస్ఎన్టీ మనకి బాగా అర్థమవుతుందండి. క్లియర్. అలాగే కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినట్లయితే కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, అంటే మూలకాల ఆవర్తన పట్టిక అంటే మనం, అలాగే పరమాణు నిర్మాణం చెబుతూ ఉంటాం, పరమాణు నిర్మాణం, మూలకాల ఆవర్తన పట్టిక, అలాగే కెమికల్ రియాక్షన్స్, కెమికల్ బాండ్, ఇవన్నీ కూడా రసాయనిక చర్యలు, రసాయనిక బంధము, అలాగే ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్ అండ్ బేసిస్, ఆమ్లాలు, క్షారాలు, అలాగే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, పారిశ్రామిక రసాయన శాస్త్రము, మెటలర్జీ, అలాగే కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. సో ఇక్కడ కెమిస్ట్రీ పరంగా ఈ టాపిక్స్ ఉన్నాయి సార్ మనకి. కెమిస్ట్రీ చూసినట్లయితే అటామిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణము, పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక, కెమికల్ రియాక్షన్స్ అండ్ బాండ్, రసాయనిక చర్యలు, రసాయనిక బంధము, అలాగే ఆమ్లాలు, క్షారాలు, మెటలర్జీ, లోహశాస్త్రము, అలాగే పారిశ్రామిక రసాయన శాస్త్రము, కెమిస్ట్రీ అండ్ డైలీ లైఫ్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. మనకి చూడండి ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, లేదా యూపీఎస్సీ కానీ జనరల్ సైన్స్ అనే టాపిక్లో మనకి ఏ ఎగ్జామ్ అయినా సిలబస్ షీట్లో ఆ సెకండ్ థర్డ్ పార్ట్లో ఉంటుందండి. ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా అక్కడ ఒక సిలబస్ ఎలా ఉంటుందంటే సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అని ఇస్తాడు సార్, అంత సింపుల్గా. అందులో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎస్ఎన్టీ పార్ట్ కూడా ఉంటుంది. క్లియర్. చూద్దాం సార్. ఇది టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి ఈ 3 పార్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సార్ ఏపీపీఎస్సీ ఎస్ఎన్టీ 75 మార్క్స్ ఉంటుందండి. ఇప్పుడు మనకి రాబోయే ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. చాలామంది విద్యార్థులు మన షైన్ ఇండియాలో ఎంతోమంది ఎన్నో బ్యాచ్లు తీసుకున్న పిల్లలు ఒకసారి నాకు కలిసి అడుగుతుంటారు సార్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, భయం వేస్తుంది అని అడుగుతుంటారు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, భయం వేస్తుంది, కరెక్టే. భయపడితే ఎగ్జామ్ రాయడం మానేస్తామా? రాయకుండా మానేం కదా. ఖచ్చితంగా బీ డేర్, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. సాహసం చేయరా డింపక, అంతే సార్. ఇంకా ధైర్యంగా వెళ్ళాల్సిందే. సో మనం దీనికి ఒకటేనండి సొల్యూషన్. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, భయం వస్తుంది అంటే ఒకటే చెప్తాను నేను. ఇంతవరకు ఏ బుక్ అయితే ఫాలో అయ్యారో అదే చదవండి. న్యూ బుక్స్ ఇంకా ఫాలో కావద్దు. కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నవే చదవండి, మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవద్దు. కొత్త టాపిక్స్ మళ్ళీ చూసినా, కొత్త బుక్స్ చూసినా మళ్ళీ భయం మొదలవుతుందండి. భయపడితే ఉన్న టాపిక్ కూడా మర్చిపోతాం మనం ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కీప్ మైండ్ అండ్ పీస్ఫుల్లీ. ఇవి ఖచ్చితంగా మీ మైండ్ పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలండి. కొంతమంది వ్యతిరేక శక్తులు ఉంటాయి సొసైటీలో. ఆ పక్క వ్యక్తి చదివి ఉంటే సరిగా, కానీ మీ దగ్గరకు వచ్చి నేను చాలా చదివేశాను, టెస్టులు రాస్తుంటే మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి అని భయపడడానికి వస్తుంటారు. భయపడొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండి విజయాన్ని పెద్ద శబ్దంతో స్వాగతం పలకండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్లు చేయండి. కొన్ని ప్రాక్టీస్ పేపర్లు చేసేటప్పుడు తక్కువ మార్క్స్ వస్తాయి, కొన్ని చేసేటప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. కానీ తక్కువ మార్క్స్ వచ్చి భయపడొద్దండి. బీ స్ట్రాంగ్. నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ఇంకెక్కువ వస్తాయి మనకి. ఇట్స్ కామన్ అండి. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఆందోళన చెందినా, భయపడినా ఖచ్చితంగా మీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుందండి.
మీరు ఎంత బాగా చదివినా ఎగ్జామ్ ముందు రోజు కానీ ఆ నైట్ కానీ మీరు నర్వస్ ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక రెండోదండి, మనకి ఎస్ఎన్టీ పార్ట్కి వస్తే చూద్దాం సార్. ఎస్ఎన్టీ పార్ట్ అనగానే చాలామంది ఎలా ఉంటారంటే, ఎస్ఎన్టీ సిలబస్లో 5 యూనిట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎస్ఎన్టీ ఇంట్రొడక్షన్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరిచయం. ఫస్ట్ యూనిట్లో ఎస్ఎన్టీ ఇంట్రొడక్షన్, ఇన్నోవేషన్స్, స్ట్రాటజీస్, టెక్నాలజీ మిషన్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. అలాగే రెండోది స్పేస్ టెక్నాలజీ, 3 ఎమర్జింగ్ టెక్నాలజీ. సార్ ఎస్ఎన్టీ పార్ట్లో క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రజెంట్ ప్రతిరోజు కూడా చాలా వరకు మంత్లీ న్యూస్ పేపర్లో కనీసం ఒక 10 times ఏఐ గురించి ఏదో ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అలా గతంలో 2024 టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఏఐ పై క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి ద ఫస్ట్ యూనిట్ ఏపీఎస్సీలో ఎస్ఎన్టీ పార్ట్లో భయపడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ టెర్మినాలజీ అండి. ఆ రెండోది ఆ స్పేస్ టెక్నాలజీ. అంతరిక్షం అనే రంగానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అంతరిక్ష రంగానికి వాస్తవానికి అంతరిక్షం ప్రశాంతంగా ఉంటుందండి. ఈ భూమి మీద అలజడులు, ఆందోళనలు ప్రశాంతంగా కూర్చొని నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుందండి. ఫిజిక్స్లో యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్ అనే టాపిక్ని బేస్ చేసుకుని ఈజీ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈజీ వేలో అర్థం చేసుకున్న ఈజీగా మనకు అది ఖచ్చితంగా గుర్తుంటుందండి. సరే, ఇందులో ఎస్ఎన్టీ ఇంట్రొడక్షన్లో ఇందులో మేజర్గా స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష రంగం, ఎమర్జింగ్ టెక్నాలజీ. సార్ ఈ రెండు కూడా కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ చదవండి సార్. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకి ఏ టాపిక్స్ వస్తాయో మీకు తెలుసండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ. చాలామంది బ్లాక్ చైన్ అని చెప్తుంటారు, నాట్ బ్లాక్ చైన్ అండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, హైపర్ లూప్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, ఇవన్నీ మీకు తెలిసిన వేశారు. అలాగే ఎఫ్ఆర్టీ, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఎఫ్ఆర్టీ అంటాము. ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీ చాలా టాపిక్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఎమర్జింగ్ టెక్నాలజీలో బిట్లు వస్తూనే ఉంటాయి. అందులో మోస్ట్ ప్రయారిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, కృత్రిమ ప్రజ్ఞ. ఆ టాపిక్ బాగా చదవండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రతిదీ చిన్న చిన్న కాన్సెప్ట్లు అండి, ఖచ్చితంగా వాటి మీద క్వశ్చన్స్ అంటే 100% వస్తాయి. ఇక స్పేస్ అండి, స్పేస్ సంబంధించి రీసెంట్గా మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల 3-4 months బ్యాక్ వరకు కూడా పిఎస్ఎల్వి C60 కావచ్చు, ఇస్రో 100వ ప్రయోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అలాగే డిఫెన్స్ సెక్టార్, డిఫెన్స్ టెక్నాలజీ అంటాం సార్. డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 విభాగాలతో పాటుగా మిసైల్ టెక్నాలజీ, క్షిపణి సాంకేతికత. డిఫెన్స్ టెక్నాలజీ కూడా ఆర్మీలో కావచ్చు, నేవీలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయోలేటరల్ ఎక్సర్సైజెస్, ద్వైపాక్షిక విన్యాసాలు ఆర్మీలో ఉంటాయి, నేవీలో ఉంటాయి. ఖచ్చితంగా ఈ వైమానికలో కూడా ఉంటాయి, ఎయిర్ ఫోర్స్లో కూడా. ఈ బయోలేటరల్ ఎక్సర్సైజ్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇటీవల లాంచ్ అయినటువంటి ఏవైనా షిప్స్ కావచ్చు, ఏమైనటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్, ఇందులోనే ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ మధ్య ఎక్కువగా సైబర్ అటాక్స్ వస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ బాగా ఫోకస్ చేయండి ఖచ్చితంగా. ఇది డైలీ న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది మనకి, ఎక్కువగా న్యూస్ పేపర్లో వస్తున్న పదం. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉందండి, కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ, అణుశక్తి రంగం, న్యూక్లియర్ టెక్నాలజీ. ఇది మన కెమిస్ట్రీ పార్ట్లో, అలాగే ఫిజిక్స్లో, మోడర్న్ ఫిజిక్స్లో కొంత చదువుకుంటాం ఈజీగా. ఇంకోటి అండి, చాలా మంది ఈ ఫస్ట్ యూనిట్ భయపడుతుంటారండి, కానీ 2nd, 3rd, 4th, 5 ఎంటైర్ ఎన్వైర్మెంట్ పార్ట్ అండి, ఎంటైర్ ఎన్వైర్మెంట్ పార్ట్. అలాగే ఎన్వైర్మెంట్ పార్ట్ మీద కూడా యూపీఎస్సీలో ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ చాలా ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఈ ఫస్ట్ యూనిట్ కాస్త పక్కన పెట్టండి. 2nd, 3rd, 4th, 5 ఇవన్నీ పర్యావరణానికి సంబంధించిన పూర్తి అంశాలు. దీని మీద యూపీఎస్సీలో ఎప్పటి నుంచో క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రూప్ 1లో ఏకంగా 150 మార్క్స్ పేపర్ ఉంది, 50 మార్క్స్. కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, కాబట్టి ప్రీవియస్ పేపర్ అని చదవండి సార్. ఇక 2nd యూనిట్ అండి, ఎనర్జీ సెక్టార్. ఇందులో మనకి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. ఈ మధ్యలో 2024 December 31st నాటికి డేటా వచ్చింది. ఆ డేటా చదవండి, రిపోర్ట్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ December 31st ఈనాడు న్యూస్ పేపర్లో కూడా నా కాలం వచ్చిందండి. కాబట్టి చూడండి, 2024 December 31st నాటికి ఏ డేటా అయితే ఉందో అది ఈనాడు పేపర్లో రావడం జరిగింది కూడా. క్లియర్. సో ఐఎమ్ ఆల్సో ఈనాడు కాలమిస్ట్ అండి, అది ఎన్వైర్మెంట్ కాలమిస్ట్. మనకి ఎన్నోసార్లు పేపర్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎనర్జీ సెక్టార్ని కూడా, ఇది ఎంటైర్ 5 యూనిట్స్లో కాస్త చిన్న టాపిక్ అండి. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్తో కూడుకునే టాపిక్స్ అనేటువంటి డైనమిక్ పక్కన పెట్టండి. సపోజ్ ఇప్పుడు 3rd పార్ట్ ఉందండి. 3rd పార్ట్ ఏంటి? ఇకోసిస్టమ్ బయోడైవర్సిటీ.
ఇందులో 90% స్టాటిక్కేనండి. 90% స్టాటిక్కే ఉంటుంది. ఏ బయోడైఫ్ సంబంధించి వైల్డ్ లైఫ్ సంబంధించి ఏవైనా కొత్త వచ్చితే అవి కొద్ది మాత్రమే ఉంటాయి. రామ్సేర్ సైట్లు కావచ్చు, వెట్లాండ్స్ అవే ఏవైనా కొత్తవి అడుగుతుంటాయి. సో అట్లాంటి ఏమైనా ఈ స్టాటిక్ పార్ట్ కాబట్టి బలంగా దీన్ని చదివితే సరిపోతుంది. దీని నుంచి మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఈ స్టాటిక్ పార్ట్ని బలంగా చదవండి. ఇక నెంబర్ 4 అండి. ఇందులో ఏమున్నాయంటే పొల్యూషన్ సార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనకి ఎప్పుడు కూడా జనరల్ సైన్స్ చెప్పుకునేటప్పుడు డిగ్రీ లెవెల్లో కానీ ఇవన్నీ కూడా ఏముంటాయంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఉంటాయి అంతే తప్ప సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండదు. కానీ దీంట్లో ఇంట్రొడ్యూస్ చేశాడు. కాబట్టి ఘన వ్యర్థాల నిర్వహణ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇలా మెరైన్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ చాలా ఉంటాయండి. కాబట్టి ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇది మనకి డిగ్రీ లెవెల్లో కూడా చాలా వరకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పొల్యూషన్ పై చదువుంటాం మనం. కాబట్టి కాలుష్యం పైన కొంత అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని బలంగా చదవండి. ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్టే ఇది, మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. క్లియర్. అలాగే పొల్యూషన్ కూడా. దీంతో పాటుగా ఇక్కడ ట్రాన్స్జెనిక్స్ అనేటువంటి టాపిక్ ఉంటుందండి. ట్రాన్స్జెనిక్స్ అంటే నథింగ్ బట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండి. RDNA టెక్నాలజీ అంటాం మనం, గోల్డెన్ రైస్ అంటాం మనం, ఫ్లేవర్ సాబర్ టొమాటో అంటుంటాం మనం, రౌండ్ అప్ రెడీ సోయాబీన్స్ అంటుంటాం. ఇలా అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జన్యు పరివర్తిత పంటలు, వాటి మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అలాగే లాస్ట్ వన్ సార్, 5th యూనిట్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండి. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ సార్, ఇక్కడ చూడండి సార్, ఎన్విరాన్మెంట్ ఇందులో వెరీ డైనమిక్ పార్ట్ సార్ ఇది. దీని మీద ప్రీవియస్ పేపర్స్ చాలా ఉంటాయి. దీని మీద చూడండి, ఈ పార్ట్ను బాగా ఫోకస్ చేయండి సార్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే ఈ టాపిక్ సార్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిప్లీషన్, యాసిడ్ రైన్స్, ఓషన్ ఎసిడిఫికేషన్, ఇలా ఆల్గల్ బ్లూమ్స్, ఇవన్నీ కూడా దీనికి వస్తుంటాయి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు ఉంటాయి. ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ అంటాం మనం, పర్యావరణ సవాళ్ళు అంటుంటాం మనం, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ పర్యావరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెట్టుకుంటాం మనం. ఆ ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెట్టుకునేటువంటి ఆ మీటింగ్ పేరు COP అంటాం సార్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. UNFCCC వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటుంటారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ UNFCCC వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. 2024లో COP29 పేరుతో అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరిగింది. COP30 అనేది బ్రెజిల్లో మన జరగబోతా ఉంది. కాబట్టి ఇలా COP29 పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. 100% క్వశ్చన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. సో దీని మీద మార్కెట్లో కూడా మనకి UPSCలో నెట్లో కూడా చాలా అవైలబిలిటీ ఉంది. మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి ఏరియాలో. చూడండి, ఇక హెల్త్ అండి. ఇది మనకి బయాలజీ బాగా చదివే వాళ్ళకి, బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. అంటే ఏంటి, బ్యాక్టీరియా స్ట్రక్చరు, వైరస్ స్ట్రక్చర్ అలాంటివి ఉండవండి. అంటే వ్యాధుల వరకు ఏమొస్తాయి అంటే యాజ్ ఎ సిటిజన్గా, యాజ్ ఎడ్యుకేటెడ్ ఫెలోగా ఖచ్చితంగా యూ మస్ట్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. దానికి వ్యాక్సిన్స్ ఏంటి, యాంటీబయాటిక్స్ ఏంటి, ఏ మెడిసిన్ వాడతారు అనేటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో పెడుతున్నారు. ఇక్కడ ఇది ప్యూర్ బయాలజీ చెప్పినట్టుగా బయాలజీ స్ట్రక్చర్, బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఏంటి, అందులో ఏముంటుంది, అలాంటి క్వశ్చన్స్ రావండి మనకి. ఏ క్వశ్చన్స్ వస్తాయి, గవర్నమెంట్ వాళ్ళ హెల్త్ స్కీమ్కి ఎటువంటి పాలసీ ప్రవేశపెడుతున్నారు, ఎటువంటి స్కీమ్స్ వస్తున్నాయి, ఎటువంటి పాలసీస్ వస్తున్నాయి, ఎటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, ఎలాంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా తెచ్చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే హెల్త్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా అలా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లియర్. ఇలా 5 యూనిట్స్ని ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దండి. భయపడ్డామా ఎగ్జామ్లో ఖచ్చితంగా నెగిటివ్ రిజల్టే వస్తుంది. భయపడద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాషియస్ వార్నింగ్ ఇది. క్లియర్. ఒకవేళ ఫెయిల్ అయ్యాము ఏమవుతుంది సార్, ఏమైనా హస్బెండ్ పుట్టిడి తేలేస్తాడా, లేకపోతే ఫాదర్ బయట గిట్టేస్తాడా, ఏం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా 100% బాగా చదివితే పీస్ఫుల్గా ఉండండి. ఈ 20 days కూడా డీవియేషన్స్ లేకుండా బీ అలర్ట్. ఓకేనా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వేణుగోపాల్, SNT ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ సో మచ్.